తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్తే. ఈరోజు మనము సాంఖ్య దర్శనంలో చాలా ముఖ్యమైన సూత్రాల మీద చర్చించబోతున్నాము. ఇప్పటి వరకు మనము సాంఖ్య దర్శనము యొక్క ఉద్దేశం అర్థమైంది. కపిలుడు మనుషులను సమస్త దుఃఖాల నుంచి విముక్తి ఏ విధంగా పొందాలి, సమస్త దుఃఖాలంటే త్రివిధ దుఃఖాలు, అంటే ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక దుఃఖాల నుంచి సంపూర్ణంగా విముక్తి ఎలా పొందాలి, ఈ విముక్తి పొందడమే అత్యంత పురుషార్థం. అంటే ఈ ఆత్మ యొక్క ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే మానవ జన్మను పొంది ఈ త్రివిధ దుఃఖాల నుంచి అత్యంత నివృత్తిని పొందడం అనేది మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం, అంటే ఆత్మ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ఆత్మ ముఖ్య ఉద్దేశము నెరవేరాలంటే మనము మానవ శరీరాన్ని ధరించినప్పుడే ఇది సాధ్యమవుతుంది. కనుక మనం అందరం మానవులం కనుక దీన్ని సాధించాలి, అత్యంత దుఃఖ నివృత్తిని సాధించాలి. అత్యంత దుఃఖ నివృత్తి అంటే ఏందో మనకు అర్థమైంది. అది ఎలా సాధించాలి అంటే అత్యంత దుఃఖ నివృత్తికి కారణం ఏంటిది? బంధం. బంధానికి కారణం ఏంటో ఇందాక మనము చర్చించుకున్నాం ఇన్ని రోజులు. అలా కాలమా, దేశమా, దేహమా, అవస్థల, ప్రకృతి, ఆత్మన, కర్మన అని ఇలా చర్చించుకుంటూ మధ్యలో ఏకతత్వాన్ని నమ్మే వాళ్ళను, తర్వాత క్షణికవాదులను, ఆ తర్వాత విజ్ఞానవాదులను, తర్వాత శూన్యవాదులను ఖండిస్తూ అది ఏది కూడా అత్యంత దుఃఖ నివృత్తిని ఇచ్చే సిద్ధాంతం కాదు. అసలైన సిద్ధాంతం ఏంటంటే దుఃఖ నివృత్తిని పొందాలంటే ఈ ఆత్మ అనేది ఈ ప్రకృతి బంధం నుంచి విడిపడాలి. ఈ ప్రకృతి బంధం నుంచి విడిపడాలంటే ఇది నిమిత్తం గనుక, అంటే ఒకప్పుడు వచ్చిన బంధం గనుక ఈ బంధం నుంచి మనం విడిపడము సాధ్యమవుతుంది. ఈ బంధానికి కారణం ఏంటో మనము తెలుసుకోవడం జరిగింది. ఆ బంధానికి కారణము అవివేకము. ఆ వివేకం దూరం కావాలంటే మనము వివేక జ్ఞానాన్ని పొందాలి. వివేక జ్ఞానాన్ని పొందడం అంటే మరి దేని వివేక జ్ఞానాన్ని పొందాలి? వివేక జ్ఞానం అంటే ఒక పదార్థం యొక్క యథార్థ స్థితిని పొందడం. వివేకము అంటే యథార్థ స్థితి, దాని యొక్క తత్వాన్ని ఉన్నది ఉన్నట్టు తెలుసుకోవడం. మరి దేని తత్వాన్ని మనం తెలుసుకోవాలి? దేని తత్వాన్ని మనం తెలుసుకుంటే మనము ఈ దుఃఖముల నుంచి, అంటే అనేక రకాల దుఃఖాల నుంచి, ఈ బంధం నుంచి విముక్తి పొందుతాము అనేది మనము గత క్లాస్ వరకు చర్చించుకోవడం జరిగింది. ఇక్కడ ఋషి ఏం చెప్పాడంటే మనము అత్యంత దుఃఖ నివృత్తిని పొందడం కోసము అవివేకం నుంచి దూరం కావాలి అంటే వివేక జ్ఞానాన్ని పొందాలి. వివేక జ్ఞానం ఏది పొందాలంటే ప్రధానం యొక్క వివేక జ్ఞానం అని చెప్పడం జరిగింది. అంటే ప్రధానము లోపల రెండు వస్తాయి. ఏంటిది? ఒకటి మూల ప్రకృతి, రెండు ఆత్మ. ఈ రెండిటి యొక్క యథార్థ జ్ఞానాన్ని పొందితే వివేకం వస్తుంది. ఆ వివేకం వల్ల అవివేకం దూరం అవుతుంది. అవివేకం దూరం అయితే బంధం నుంచి విముక్తి పొందుతాము. బంధ విముక్తి జరిగితే ఏమవుతుంది? అత్యంత దుఃఖ నివృత్తి జరుగుతుంది. కనుక బంధ విముక్తి పొందడం కోసము మనము వివేక జ్ఞానాన్ని పొందాలి. అంటే అత్యంత దుఃఖ నివృత్తి అనేది వివేక ప్రాప్తి వల్ల మాత్రమే కలుగుతుంది. ఆ వివేకం దేని గురించి అంటే ఈ రెండు విషయాల గురించి వివేకం ఉండాలి. వివేకం అంటే ఏంది? యథార్థ జ్ఞానం. ఆత్మ గురించి యథార్థ జ్ఞానం ఉండాలి, తర్వాత మూల ప్రకృతి గురించి యథార్థ జ్ఞానం ఉండాలి. ఇక్కడ ప్రకృతి గురించి యథార్థ జ్ఞానము, తర్వాత ఈ ఆత్మ గురించి యథార్థ జ్ఞానము పొందడం కోసమే సాధన. మనం ఎందుకు చేస్తామంటే యోగ దర్శనంలో కూడా వస్తుంది. మనము ఈ అష్టాంగ యోగ విధానం లోపల యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి స్థితి వరకు మనం ఎందుకు వెళ్తామంటే ఈ 25 తత్వాలను దర్శించుకోవడం కోసం, అంటే మూల ప్రకృతి యొక్క యథార్థ స్వరూపాన్ని పొందడం కోసము మనం ఆ సాధన చేస్తాము. ఆ
ఆ యథార్థ దర్శనం మనకు ఎలా కలుగుతుంది అనే దాని మీద ఇప్పుడు ముందు క్లాస్ జరుగుతుంది. ఏమంటాడంటే, అంటే అవివేకము వల్ల బంధం ఏర్పడింది కదా, వివేక జ్ఞానాన్ని మనం తీసుకుంటే ఆ బంధము దూరం కాదా అనేది పూర్వపక్షి అడుగుతున్నాడు. అంటే కేవలము జ్ఞానాన్ని తీసుకున్నాము. ఉదాహరణకి మనకు ఒక రకమైన పప్పు మనకు వడ్డించారనుకుందాం. ఆ పప్పు అది కందిపప్పు అని మనం అనుకుందాం. కాదు, అది కందిపప్పు కాదు, మైసూర్ పప్పు అని చెప్పారనుకోండి. అంటే కందిపప్పు అనే అజ్ఞానము మైసూర్ పప్పు అని చెప్పినంత మాత్రాన తొలగిపోయింది అంతే. అంటే మనం కందిపప్పు అనుకొని భుజిస్తున్నాం వడ్డించిందని, కానీ అది మైసూర్ పప్పు అని వడ్డించిన వాడు చెప్పడం వల్ల ఆహా ఇది మైసూర్ పప్ప అని మైసూర్ పప్పు జ్ఞానం కలిగింది. ఆ విధంగా ఒకరు చెబితే ఈ అవివేకం తొలగిపోదా? వివేక జ్ఞానం అనేది శబ్దమాత్రంగా, లేకపోతే పుస్తకాలు చదివితే గాని, ఎవరైనా చెబితే గాని శబ్దం ద్వారా ఇది నివృత్తి కాదా అవివేకం అనేది పూర్వపక్షి అడుగుతున్నాడు. అంటే పూర్వపక్షి ఏం అడుగుతున్నాడంటే, ఇంకా ఇది అంటే అవివేకం అనేది ఆత్మలో ఉంటుంది కదా, మరి ఆత్మ అనేది దేనికి సంబంధం లేకుండా ఉంటుంది కదా. అంటే శృతుల ప్రకారం కానీ స్మృతుల ప్రకారం కానీ వారు ఆత్మకు ఏ సంబంధం అనేది ఉండదు. అంటే దేనితోని పూర్తిగా బంధాన్ని ఏర్పరచుకోదు. అంటే దానిపైన దేని ప్రభావం కనిపించదు కదా. అవివేకము ఈ ఆత్మకి ఎలా వచ్చింది? ఆత్మ దేనికి సంబంధం లేనిది. ఆత్మ అనేది చేతన పదార్థం. అవివేకం ఎలా వచ్చింది? ఈ చేతన పదార్థానికి అవివేకం అనే జ్ఞానము ఎలా వచ్చింది? అవివేక జ్ఞానం, వివేక జ్ఞానం కదా, అవివేక జ్ఞానం ఎలా వచ్చింది? అది ఆత్మ లోపల ఉందా, లేకుంటే ఇంకెక్కడుంది? అవివేకం అనేది ఆత్మలో ఉందా, లేకపోతే చిత్తంలో ఉందా అనేది పూర్వపక్షి అడుగుతున్నాడు. ఒకవేళ అంటే ఈ అవివేకము ఆత్మలో ఉంటే ఆత్మకైతే అవివేకం రాకూడదు, ఎందుకంటే అది చేతన పదార్థము. మరి ఎక్కడుంది అని అడిగినప్పుడు సిద్ధాంతం ఏం సమాధానం చెప్తున్నాడంటే, వాంగ్ మాత్రం నతు తత్వం చిత్తస్థితే. ఈ అవివేకం అనేది ఆత్మ లోపల ఉండదు. ఏ విధంగానైతే శాస్త్రాలు చెప్తున్నాయో ఆత్మకు ఏది అంటుకోదని, అదే విధంగా అవివేకం కూడా ఆత్మను అంటుకొని లేదు. ఆత్మను ఆవరించి ఉన్న చిత్తానికే ఈ అవివేకం ఉంటుంది. చిత్తము అంటే మనకు మన శరీరం లోపల పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, ఆ లోపల అంతఃకరణం ఉంటుంది. ఆ అంతఃకరణాన్నే చిత్తము అని అంటారు. అంతఃకరణ చతుష్టయం అని అంటారు. అంతఃకరణ చతుష్టయం లోపల మహాతత్వము, తర్వాత అహంకారము, మనస్సు, తర్వాత చిత్తము అని ఈ 4 పదాలను వాడతారు అంతఃకరణం కోసం. వాస్తవానికి మనకు సాంఖ్య దర్శనం లోపలనే వస్తుంది ముందు. అంతఃకరణంలో 3 పదార్థాలు ఉంటాయి. 1 మహాతత్వము, 2 అహంకారము, 3 మనస్సు ఉంటుంది. కానీ చిత్తము అనేది ఏంటంటే ఈ మూడింటిని కలిపి చిత్తము అని చెప్పడం జరుగుతుంది. అందుకే అంతఃకరణ చతుష్టయం అనే పదాన్ని వాడడం జరుగుతూ ఉంటుంది. దాని గురించి ముందు ముందు ఇంకా క్లియర్ గా మనం చర్చిద్దాము. ఈ చిత్తం లోపల అవివేకం ఏర్పడుతుంది, ఆత్మ లోపల ఏర్పడదు. అంటే అవివేకము ఆత్మకొచ్చింది అన్నట్టు మీరు చెప్పారు కదా, అవివేకము అనేది దూరం అయితే ఆత్మ బంధ విముక్తి పొందుతుంది అని చెప్పారు కదా. మరి ఈ అవివేకము ఆత్మకు ఎలా అంటింది అంటే, ఆత్మకు అవివేకం అంటలేదు. ఆత్మను ఆవరించి ఉన్న చిత్తము లోపల అవివేకం ఉంటుంది. ఆ అవివేకము అంటే వాంగ్ మాత్రం, అంటే మాట మాత్రంగా అలా ఆత్మకు అవివేకం అంటాము, కానీ ఆత్మలో అవివేకం ఉండదు, చిత్తంలోనే ఉంటుంది. వాంగ్ మాత్రం నతు తత్వం, ఇది వాస్తవం కాదు. ఆత్మలో ఉండడం అనేది నిజం కాదు. అంటే తాత్వికంగా అంటే సత్యంగా ఆత్మలో ఉండదు, కానీ అలా మనం భావిస్తాము. కానీ ఆత్మను ఆవరించిన చిత్తంలోనే ఉంటుంది. కనుక నతు తత్వం, తత్వం అంటే సత్యం కాదు, ఆత్మలో ఉంటది అనేది సత్యం కాదు. వాంగ్ మాత్రం అంటే మాట వరుసకు అలా ఆత్మకు అవివేకం వచ్చింది అంటాం, కానీ ఆత్మకు అవివేకం అనేది అంటదు. కారణం ఏంటంటే చిత్తస్థితే, చిత్తము లోపలనే ఇది స్థితి.
దీని స్థితి ఎక్కడ ఉంటుంది, దీని యొక్క ఉనికి ఎక్కడ ఉంటుందంటే అవివేకం యొక్క ఉనికి చిత్తములోనే ఉంటుంది. చిత్తము అంటే అంతఃకరణలోనే ఉంటుంది. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అంతఃకరణం అన్నా, చిత్తం అన్నా, మనస్సు అన్నా, కొన్నిసార్లు బుద్ధి అని ఇలా వాడడం జరుగుతూ ఉంటుంది. అహంకారం అని కూడా కొన్ని చోట్ల వస్తుంది. అలా వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ కాకూడదు. ఈ 4 కూడా ఒకదానికే వాడతారు. చిత్తం అన్నా, అంతఃకరణం అన్నా, మళ్ళీ మనసు అన్నా, అహంకారం అన్నా, కొన్ని చోట్ల బుద్ధి, మహాతత్వం అన్నా కానీ ఒకదానికే వాడడం జరుగుతుంది. అది సందర్భాన్ని బట్టి మనము ప్రకరణాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అయితే ఇది అవివేకం అనేది చిత్తంలోనే ఉంటుంది అని పూర్వపక్షికి సిద్ధాంతి చెప్పడం జరిగింది. మీరు అన్నట్టు ఆత్మ లోపల ఉండదు. ఇది ఏ విధంగానైతే శాస్త్రాలు చెప్తున్నాయో ఇది చిత్తంలోనే ఉంటుంది. ఆత్మకు ఎలాంటిది అవివేకము అంటుకోదు. మరి అలా ఆత్మకు అంటుకోనప్పుడు, చిత్తంలోనే ఉన్నప్పుడు దీన్ని ఊరికే జ్ఞానం ద్వారా అంటే శబ్ద జ్ఞానం ద్వారా తొలగించరాదా? ఆత్మలో లేదంటున్నారు కదా, చిత్తంలో ఉందంటున్నారు కదా అవివేకము. ఈ అవివేకాన్ని తొలగించడం కోసము ఊరికే ఎవరైనా చెబితే గాని, ఇంతకుముందు మనం ఉదాహరణ చెప్పుకున్నట్టు ఇది పప్పు కాదు, కందిపప్పు కాదు, మినపప్పు, మైసూర్ పప్పు అని చెప్పినట్టు ఎవరైనా ఒక వస్తువు గురించి ఇది కాదు ఇది అని చెప్తే మనకు అవివేకం దూరం కాదా అనేది పూర్వపక్షి అడుగుతున్నాడు. పూర్వపక్షి అడిగితే ఏం చెప్తున్నాడంటే, సిద్ధాంతి ఊరికే శబ్దమాత్రంగా ఇది అవివేకం అనేది దూరం కాదు. అది చిత్తంలో ఉన్నప్పటికీ ఏదో ఒకటి వింటే, చెవులతోని విన్నంత మాత్రాన, లేకపోతే ఎవరైనా గురువులు చెప్పినంత మాత్రాన, ఏదో పుస్తకం చదివినంత మాత్రాన అవివేకం అనేది అంత ఈజీగా తొలగిపోదు అని పూర్వపక్షికి ఈ సూత్రం చెప్తున్నాడు. సూత్రం ఏంటంటే, యుక్తితో అపి నా బాధ్యతే దింగ్ మూడవత్ అపరోక్ష ధృతి. ఇక్కడ యుక్తితో అపి నా బాధ్యతే కేవలము శబ్దం కాదు. యుక్తి అంటే అనుమాన ప్రమాణం ద్వారా కూడా ఇది అవివేకం అనేది దూరం కాదు. యుక్తితో అపి నా బాధ్యతే. ఇక్కడ ప్రమాణాలు 3 ఉంటాయి: ప్రత్యక్షము, అనుమానము, శబ్దము. ఇందులో శబ్దము అనేది బలహీనమైన ప్రమాణం. అన్నిటికంటే శబ్దం కంటే కొంచెం బలమైంది యుక్తి లేదా అనుమాన ప్రమాణము. అంతకంటే బలమైంది ప్రత్యక్ష ప్రమాణం. ఈయన ఏమంటున్నాడంటే, పూర్వపక్షి శబ్దం ద్వారా అవివేకం తొలగిపోదా అంటే, శబ్దము ద్వారా అంటే వివేక జ్ఞానము ఇలా చెప్పినంత మాత్రాన లోపల ఉన్న చిత్తంలో ఉన్న అవివేకం తొలగిపోదా అన్నదానికి సిద్ధాంతం ఏం చెప్పాడంటే, శబ్దం ద్వారా కాదు, యుక్తితో కూడా ఇది తొలగిపోదు. యుక్తితో అపినా బాధ్యతే, యుక్తితో కూడా ఇది తొలగిపోదు. యుక్తితో అంటే అనుమాన ప్రమాణం ద్వారా కూడా తొలగిపోదు. అంటే ఊరికే చెబితే కాదు, అనుమానము ప్రమాణం ద్వారా కూడా ఇది తొలగిపోదు. అనుమానం అంటే దాని గురించి విచారించడం, ఆలోచించడం, మననం చేయడం, ఇవన్నీ కూడా అనుమాన ప్రమాణం కిందికి వస్తాయి, యుక్తి కిందికి వస్తాయి. యుక్తి అంటే అనుమానం, యుక్తి అంటే మననం, యుక్తి అంటే బాగా ఆలోచించడం, యుక్తి అంటే బాగా పరిశోధించడం దాని గురించి. అలా కూడా అవివేకం అనేది మన నుంచి దూరం కాదు. దింగ్ మూడవత్ అంటే ఏంటంటే, దిక్కులకు సంబంధించిన మూఢత్వం ఉంటుంది ప్రతి మనిషికి. ఎలా అంటే, ఇప్పుడు మన ఇంట్లో మనది ఈస్ట్ ఫేసింగ్ అనుకోండి ఇల్లు, మనకు సూర్యుడు ముందు వైపు నుంచి కనిపిస్తాడు, మనకు అదే గుర్తుంటుంది. అంటే సూర్యుడు అంటే ముందు వైపు సూర్యుడు ఉంటాడు అనేదే గుర్తుంటుంది. కానీ మనం ఎక్కడికో ఒక రాత్రి ఒక ఊరికి వెళ్ళిపోయాం అనుకోండి, ఒక బంధువుల ఇంటికి వెళ్ళిపోయాం అనుకోండి, అక్కడ పడుకున్నాం. ప్రొద్దునే బ్రహ్మముహూర్తాన్ని లేసాం. బ్రహ్మముహూర్తాన్ని లేచి సంధ్యావందనం చేసుకోవాలి. సూర్యుని వైపు ముఖాన్ని ఉంచాలి. సూర్యుని వైపు ముఖాన్ని ఉంచాలి కనుక మనకు తూర్పు దిక్కు, మనం ఏమనుకుంటాము, వాళ్ళకి ఏదైతే ఫ్రంట్ డోర్ ఉందో ఆ వైపే తూర్పు దిక్కు అనుకుంటాం.
కానీ ఆ ఇల్లు వెస్ట్ ఫేసింగ్ లో ఉందనుకోండి, లేకపోతే సౌత్ ఫేసింగ్ లో ఉందనుకోండి, నార్త్ ఫేసింగ్ లో ఉందనుకోండి, మనకు ఫీలింగ్ ఎలా ఉంటుందంటే అది నార్త్ ఫేసింగ్ లో ఉన్న నార్త్ను ఈస్టే అనుకుంటాం, అది సౌత్ ఫేసింగ్ లో ఉన్న సౌత్ను కూడా ఈస్టే అనుకుంటాం. జనరల్గా ఇది అందరికి అనుభవంలోనే ఉంటుంది. మనకు తొందరగా దిక్కులు తెలియవు. మన ఇంట్లో ఏ వైపు అయితే సూర్యుడు ఉదయిస్తాడో ఆ వైపు తూర్పు దిక్కు అనుకుంటాం కదా. మన ఇల్లు సూర్యుని వైపు ఉందనుకోండి, అంటే ఈస్ట్ ఫేసింగ్ ఉందనుకోండి, ముందు వైపే అని అనుకుంటాం. అదే విధంగా అక్కడ మనకు ఈ దిక్కులకు సంబంధించిన మూఢత్వం అనేది ఉంటుంది. ఇది అంత ఈజీగా పోదు. వాళ్ళు చెప్తారు ఇటు ఈస్ట్ అన్నా కానీ మనం నమ్మం. ఈస్ట్ ముందు దిక్కు ఉంటుంది కదా, ఈ సైడ్ ఈస్ట్ అన్నా నమ్మం మనం. దీన్నే దిక్కుల మూఢత్వం అంటారు. ఇది ప్రతి మనిషిలో ఉంటుంది. ఇది మెదడుకు సంబంధించిన సమస్య. ఇది ఒకటి మ్యాగ్నెటిక్ అనేది సెట్ కాదు తొందరగా. అది ఎప్పుడు సెట్ అవుతుందంటే మనం అక్కడ 2-3 రోజులు ఉండి సూర్యోదయాన్ని చూసినప్పుడు అప్పుడు కన్ఫామ్ గా ఇది ఇటు ఈస్ట్, ఇటు కాదు ఈస్ట్ అనేది అప్పుడు కన్ఫామ్ అవుతుంది. ఇక్కడ సిద్ధాంతి అంటే ఋషి ఏం చెప్తున్నాడంటే దింగ్ మూడవత్ అపరో అపర్ అపరోక్ష అపరోక్ష పరోక్షం అంటేనేమో పరోక్షంగా, అపరోక్షం అంటే ప్రత్యక్షంగా. పరోక్షంగా అంటే వాళ్ళు చెప్పినట్టు, వాళ్ళు చెప్పితే మనం మనసు మారలేదు. అపరోక్షాత్ అంటే మనము సూర్యోదయాన్ని చూడడం ద్వారా ఇది ఈస్ట్ అని మనం కన్ఫర్మ్ చేసుకుంటాం, ఇది తూర్పు దిక్కు అని. అదే విధంగా ఈ అవివేకం అనేది అంత ఈజీగా తొలగిపోదు. ఎవరో చెప్పినంత మాత్రాన దన్నుమని మనకు వివేక జ్ఞానం రాదు. అంటే దానికి సాధన చేయాలి, వివేకాభ్యాసం చేయాలి. అందుకే అష్టాంగ యోగ విధానం లోపల చెప్పేది ఏంటంటే వివేకం అభ్యాస వైరాగ్యభ్యాం తన్నిరోధ. అభ్యాసము వైరాగ్యము పొంది అభ్యాసం చేస్తే అప్పుడు మనకు ఇది వివేకం అనేది ప్రత్యక్షంగా కలుగుతుంది. ఏదో శబ్ద ప్రమాణం ద్వారా ఇది ఆత్మ, ఇది పరమాత్మ, ఇది మంచి, ఇది చెడు అని చెప్పినంత మాత్రాన మన లోపల వివేకం ఉదయించదు. యుక్తితో కూడా లభించదు, అది ప్రత్యక్షంగానే మనం పొందాలి. అంటే మనము యోగ సాధన చేసి మనము సమాధి స్థితిని పొంది ఇది పృథ్వీ పరమాణువు, ఇది జల పరమాణువు, ఇది వాయు పరమాణువు, ఇది అగ్ని పరమాణువు, ఇది ఆకాశం, ఇది తన్మాత్ర అనేది ఏదో పుస్తకం లోపల చదువుకోనో లేకపోతే ఏదో గురువులు చెప్తే వింటే మాత్రము అది అర్థమయ్యే విషయం కాదు. మనం స్వయం సాధన చేయాలని చెప్తుంది ఈ సూత్రం. ఈ సూత్రం ఏం చెప్తుందంటే యుక్తితో అపి నా బాధ్యతే దింగ్ మూడవత్ అపరోక్ష ధృతే. అపరోక్షము అంటే ప్రత్యక్షము కానిదే మనకు అవివేకం అనేది దూరము కాదు. అంటే బాగా సాధన చేస్తేనే ప్రత్యక్షం. చాలా మంది ఇదే అంటుంటారు, అంటే మనకు ప్రత్యక్షం లేదు కదా, అంటే శాస్త్రంలో చెప్పే విషయాలన్నీ కూడా శబ్ద ప్రమాణమే కదా, శబ్ద ప్రమాణాన్ని మనం ఎందుకు నమ్మాలి? చాలా మంది అడుగుతుంటారు, వేదంలో ఉందంటే ఎందుకు నమ్మాలి, స్మృతుల్లో ఉందంటే ఎందుకు నమ్మాలి? అంటే మనం ఇక్కడ చెబుతాము శృతిలో స్మృతిలో ఉన్నది నిజమని ఎలా చెప్తామంటే ఆప్తోపదేశ శబ్ద అనేది ఒక సూత్రం ఉంది. అంటే ఆప్తుల ఉపదేశం అనేది శబ్ద ప్రమాణంగా స్వీకరించవచ్చు, అంటే సత్యంగా నమ్మొచ్చు మనం. కానీ శబ్ద ప్రమాణము లోపల ఏవైతే స్టాండర్డ్స్ ఉన్నాయో, అంటే ఆప్తుడు అంటే తాను ప్రాప్తి చేసుకొని ఉండాలి, నిస్వార్థపరుడు అయి ఉండాలి. అలాంటి వాళ్ళ యొక్క శబ్దాన్ని మనం ప్రమాణంగా తీసుకోవచ్చు. అలాంటి పుస్తకాలు కానీ అలాంటి వాళ్ళ యొక్క వచనాలు ప్రవచనాలు కానీ మనము ప్రమాణంగా తీసుకోవచ్చు. కానీ మనకు ఆ నమ్మకం ఉంది, వాళ్ళు ఆప్తులు, వాళ్ళ శబ్దము ప్రమాణంగా తీసుకుందాము అని మనకుంది. అందరికి ఉండదు కదా. అంటే శబ్దం చెప్పినంత మాత్రాన ఇది నిజమని ఏంటి? దేవుడు ఉన్నాడంటే దేవుడు ఉన్నాడని నిజమేంటి? వేదం చెప్తుందంటే వేదం చెప్తే ఏంటి? స్మృతులు చెప్తున్నాయంటే స్మృతులు చెబితే ఏంటి అని అడుగుతారు. మరి ప్రతిదీ కూడా చూపిద్దామంటే సాధ్యం కాదు. ఇప్పుడు నేను దేవుడు ఉన్నాడని చెప్తున్నాను, చూపెట్టండి దేవుడు ఉన్నాడు ఎలానో అంటే నేను చూపించలేను కదా. అదే విధంగా ఆత్మ ఉంది అంటే ఆత్మను కూడా చూపించలేను. ధర్మం వల్ల సుఖం లభిస్తుంది అంటే కూడా నేను చూపించలేను. మరి కళ్ళతోని చూస్తేనే నమ్మాలా,
మరి కళ్ళతో చూస్తే నమ్మాలంటే ఉదాహరణకి పరమాత్మ ఉన్నాడని నేను చెప్తున్నాను. పరమాత్మను పొందితే మోక్షం లభిస్తుంది, అత్యంత దుఃఖ నివృత్తి అవుతుంది, అత్యంత సుఖప్రాప్తి కలుగుతుందని నేను చెప్తున్నాను. కానీ అడిగే వాళ్ళు ఏమడుగుతున్నారంటే మొదలు పరమాత్మను చూపండి, ఆ తర్వాత మేము యోగ సాధన చేసి పరమాత్మను పొందుతామంటే అది సాధ్యమా? కాదు. దానికే ఇంకొక సూత్రం, అచక్షు అచక్షుషానాం ఆ చక్షుషానాం అనుమానేన అనుమానేన బోధో ధూమాది ఇవ వహ్నేహే, లేకపోతే అహ్నేహే అంటే అగ్ని అని. ఇక్కడ అచక్షుషానాం అంటే కళ్ళతో చూడకపోయినప్పటికీ అనుమానేన అనుమానంతోని బోధో అంటే తెలుస్తుంది. ఏంటిది? ధూమాదిహి ఇవ అంటే ఎక్కడైతే పొగ ఉందో అక్కడ వహ్నేహే అంటే అగ్ని ఉందని. కళ్ళతో చూడపోయినప్పటికీ పొగను చూసి అనుమానించి అక్కడ అగ్ని ఉందని తెలుసుకుంటున్నాం. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే పూర్వపక్షి, మీరు దేవుడున్నాడు, దేవుణ్ణి పొందితే అత్యంత దుఃఖ నివృత్తి కలుగుతుంది, మోక్షం లభిస్తుంది అని చెబుతున్నారు. కానీ దేవుడు ఉన్నది ప్రత్యక్షమైతేనే మేము నమ్ముతాము. ఒక దేవుడేనే కాదు, చాలా విషయాలు ధర్మం పాటిస్తే సుఖం లభిస్తుందని నిరూపణ చేస్తేనే మేము ధర్మాన్ని పాటిస్తాం అనే వాళ్ళు ఉంటారు. చాలా మూర్ఖంగా కూడా ఉంటారు. మాకు అది కళ్ళతో చూడని నమ్మమండి, మీరు చెప్పారు కానీ అది నమ్మం, అక్కడ ఫలానా సంఘటన జరిగిందంటే నేను నమ్మను. చివరికి మీరు కూర్చున్న చాప కింద తేలుందంటే కూడా నమ్మరు, నేను చూడాలి దాన్ని. కానీ ఎవరికి నష్టం? చూస్తేనే నేను నమ్ముతా, తేలుందంటే నమ్మను, చూపెట్టినాక నమ్ముతా, పాము ఉందంటే నమ్మను. అలా అంటే కుదరదు కదా. కొన్ని మనము అనుమానం ద్వారా, అంటే కొన్ని శబ్ద ప్రమాణం ద్వారా మనం నమ్మవలసి ఉంటుంది. అనుమానం అంటే ఆలోచించి, శబ్ద ప్రమాణం అంటే పుస్తకాల్లో ఉన్న విషయాలను కూడా నమ్మవలసి ఉంటుంది. ఆప్తుల ప్రమాణం అయినప్పుడు శబ్దాన్ని నమ్మచ్చు, మనం ఆలోచించి చెప్పిన విషయాన్ని అంటే అనుమానం ద్వారా కూడా. ఏ విధంగానైతే పొగను చూస్తే అక్కడ అగ్ని కనిపించలే, మనకు అగ్ని కనిపించలేదు, కానీ పొగను చూసి అక్కడ కన్ఫామ్ గా అగ్ని ఉంది అని మనము ఊహించాం. అదే విధంగా అన్ని విషయాలను కళ్ళతో చూడలేము. అంటే ముఖ్యంగా శాస్త్రీయ విషయాలన్నీ కూడా ప్రత్యక్షంగానే చూస్తామంటే అది సాధ్యం కాదు. కొన్ని ఆలోచించి తెలుసుకోవాలి, కొన్ని శబ్ద ప్రమాణాన్ని కూడా నమ్మి సాధన చేయాలి. తర్వాత మనకు ఫలం వచ్చేది మాత్రము సాధన చేసిన తర్వాతనే, ప్రత్యక్షమైతేనే ఫలం వస్తుంది. జ్ఞాన కర్మ ఉపాసన. మనము కర్మ చేయాలంటే మొదలు జ్ఞానాన్ని నమ్మాలి కదా. జ్ఞానాన్ని నమ్మితే కర్మ చేస్తాము, కర్మ చేస్తే ఉపాసన. ఉపాసన అంటే ప్రత్యక్షం కలుగుతుంది. ఆ ప్రత్యక్షం ద్వారా వచ్చే జ్ఞానాన్ని విజ్ఞానం అంటారు. జ్ఞాన కర్మ ఉపాసన విజ్ఞానం. ఈ విజ్ఞానము ద్వారా అంటే వివేకం అన్నట్టు. విజ్ఞానం అంటే వివేకం అంటే యథార్థ జ్ఞానము, ప్రత్యక్ష జ్ఞానము. ప్రతి పదార్థం యొక్క ప్రత్యక్ష జ్ఞానము ఎక్కడ కలుగుతుంది, ఎలా కలుగుతుంది అంటే మొదలు సాధారణ జ్ఞానాన్ని పొంది, కర్మను చేసి అంటే ప్రాక్టీస్ చేసి, తర్వాత సమాధి స్థితిని పొంది, ఆ సమాధి స్థితి లోపల ప్రత్యక్షం చేసుకుంటే మనకు లభించేది వివేక జ్ఞానం. కానీ ఆ వివేక జ్ఞానం లభించాలంటే మొదలు మనము శబ్ద జ్ఞానాన్ని నమ్మాలి. ఆ శబ్ద జ్ఞానాన్ని నమ్మలేకుంటే కనీసము ఆలోచించైనా నమ్మాలి. కానీ ప్రత్యక్షం చేసుకుంటేనే నమ్ముతామంటే, ప్రత్యక్షం చేసుకోవాలంటే మొదలు నువ్వు సాధన చేయాలి. అంటే నమ్మితే సాధన చేస్తానంటే సాధనే చేయవు కదా. సాధన చేయనప్పుడు నీకు ప్రత్యక్షం ఎలా అవుతుంది? కాదు. గనక కొన్ని శబ్దం ద్వారా నమ్మాలి, కొన్ని అనుమానం ద్వారా కూడా నమ్మాలి. నమ్మి దానికి సంబంధించిన సాధన చేసి తర్వాత ప్రత్యక్షం చేసుకోవాలనేది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. అయితే మనకు వివేక జ్ఞానం కావాలి. వివేక జ్ఞానము ఇంతకుముందు ఋషి చెప్పినట్టు ప్రధానానికి సంబంధించిన వివేక జ్ఞానం వస్తే మిగతా అన్ని కూడా వస్తాయి. ప్రధాన్ అవివేకాత్ అన్య అవివేకస్య తత్
దాని హానమని. అంటే ప్రధానం గురించి తెలుసుకుంటే, ప్రధానము అంటే ఆత్మ మూల ప్రకృతి గురించి తెలుసుకుంటే మిగతా విషయాలు మనకు అర్థమవుతాయి. అంటే మూల ప్రకృతి ఆత్మకు మధ్యనే బంధం ఏర్పడింది. బంధం ఎక్కడుంది? మూల ప్రకృతికి ఆత్మకు మధ్యలో ఉంది ఇది. అంటే ఈ మూల ప్రకృతి ఆత్మకు సంబంధించిన యథార్థ జ్ఞానము తెలుసుకుంటేనే మనలోని అవివేకం దూరం అవుతుంది. మరి అది ఎలా తెలుసుకోవాలి? అంటే ప్రధానము అంటే ఎక్కడో ఉంటుంది మూల ప్రకృతి. మూల ప్రకృతి కళ్ళకు కనిపించదు. ఆ కళ్ళకు కనిపించని మూల ప్రకృతి అంటే అన్నిటికంటే మూలమైంది. ఆ ప్రకృతి మనకు లభించాలంటే, ఆ మూలమైన కారణం మనకు లభించాలంటే ఎలా? ఎలా అయితే మనకు మూల ప్రకృతి దొరుకుతుంది? మూల ప్రకృతి అంటే సత్వ, రజో, తమో కణాలు. ఈ జగత్ అనేది సత్వకణము, రజోకణము, తమో కణముల యొక్క కలయిక. ఈ సత్వ, రజో, తమో కణాల గురించి మనం తెలుసుకోవాలి అని చెప్తుంది శాస్త్రం. ఈ మూడిటి గురించి తెలుసుకోవాలి. తర్వాత ఈ మూడిటి కలిపి మూల ప్రకృతి అంటారు. సత్వ, రజో, తమో కణాలను కలిపి మూల ప్రకృతి అంటారు. ఈ మూల ప్రకృతి గురించి తెలుసుకోవాలి. ఆత్మ గురించి తెలుసుకుంటేనే అవివేకం అనేది దూరం అవుతుంది. మరి ఈ మూల ప్రకృతిని ఆత్మను ఎలా తెలుసుకోవాలి అనే దానికి ఇక్కడ ఋషి చెప్తున్నాడు. ఇది సూత్రం ఏంటంటే తత్వ రజస్ తమసాం సామ్య వ్యవస్థ ప్రకృతి. ప్రకృతి అంటే ఏంటంటే, అంటే ప్రకృతి గురించి తెలుసుకోవాలంటున్నారు కదా. ప్రకృతి అంటే ఏంటంటే సత్వ, రజ, తమముల యొక్క సామ్య వ్యవస్థను ప్రకృతి అంటారు. సత్వకణములు, రజోకణములు, తమో కణముల యొక్క సామ్య వ్యవస్థ అంటే మార్పు లేని స్థితి, సాధారణ స్థితిని ప్రకృతి అంటారు. ఆ సాధారణ